మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం మూవీ 100 కోట్ల షేర్ను వసూలు చేసిందని మేకర్స్ చెబుతున్నారు. మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట తరువాత 100 కోట్ల క్లబ్లో చేరిన మహేష్ బాబు 5వ చిత్రం ఇదని అంటున్నారు. జనవరి 12నే విడుదలైన హనుమాన్కు టికెట్లు దొరకడం లేదని, గుంటూరు కారం థియేటర్లు ఖాళీగా ఉన్నాయని, అలాంటిది ఈ స్థాయి కలెక్షన్స్ మహేష్ బాబు మూవీకి వచ్చాయంటే నమ్మలేకుండా ఉన్నామని మరికొందరు చెబుతున్నారు. గుంటూరు కారం సినిమా విడుదలైన దగ్గర నుండి రకరకాల ట్రోలింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. విలన్స్కు కమ్యూనిస్టు పార్టీ నేతలు మార్క్స్, లెనిన్ పేర్లు పెట్టడాన్ని కొందరు విమర్శిస్తే, హీరోకు మందు పోసే వ్యక్తికి యాకోబు అనే పేరు ఎలా పెడతారంటూ మరికొందరు కూనిరాగాలు తీస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఎవరి మీద నెగిటివిటీ ఉండదు. ఒకవేళ ఉన్నా ఏదో ఒక శుక్రవారం ఎవరో ఒకరు దొరికేస్తారు. ఎవడన్నా పక్కోడి అపజయానికి సోలో డ్యాన్స్ వేస్తే రేపు వాడి అపజయానికి గ్రూప్ డాన్సర్లు రెడీ అవుతారు అని గతంలో రవితేజ చెప్పిన మాటల్ని డైరెక్టర్ హరీష్ శంకర్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ అంటే పడని వాళ్ళు ఆయన్ని శ్వేతనాగు అని నిక్నేమ్తో పిలుస్తారని, వాళ్లే గుంటూరు కారం సినిమా ఫ్లాప్ కావడంతో డ్యాన్సులు చేశారని ఇన్సైడ్ టాక్. దానికి తోడు హారిక అండ్ హాసిని బ్యానర్లో వేరే డైరెక్టర్స్తో సినిమా చేయలేదు. ఎంత పెద్ద హీరో అయినా దర్శకుడు అయినా హారిక అనుబంధ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్లో చేయాల్సిందే. ఇది నచ్చని కొందరు ఈ 2 బ్యానర్స్కు దూరంగా ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ విమర్శకులకు సమాధానం చెప్పాల్సింది త్రివిక్రమ్తో పాటు ఆ బ్యానర్స్ అధినేతలే. వారి నుంచి క్లారిఫికేషన్ వస్తుందో లేదో చూడాల్సిందే.